ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కలెక్టరేట్ చౌరస్తాలోని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ హక్కుల కోసం గిరిజన సంఘాలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని గిరిజన విద్యార్థి సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేసి నివాళులర్పించడం అనేది జరిగింది. ఈరోజు కుమ్రం భీం ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం పనిచేస్తున్నది. ప్రపంచ ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలనే దాని గురించి పిలుపునిచ్చింది. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదు. ఆదివాసీల సమస్యలపైన చర్చ అనేది చేయట్లేదు. ఇంకా 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా రోడ్డు లేని గిరిజన గ్రామాలు, విద్య అందని గిరిజన గ్రామాలు, సరైన మౌలిక సౌకర్యాలని గిరిజన గ్రామాలు అనేకంగా ఉన్నాయి. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నాయకులు, ప్రభుత్వాలు ఊకడింపు ప్రసంగాలు కాకుండా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి, దానికోసం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసీ సమస్యలపైన ఆదివాసీ గిరిజన సంఘం పోరాటాన్ని నిర్వహిస్తుందనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.